భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుతాడు. భాషలతో మాట్లాడు తనకే క్షేమానికి క్షేమం, అగ్ని ప్రాకారం చుట్టూ క్షేమానికి క్షేమం. వింటున్నారా? ఆశీర్వాదానికి ఆశీర్వాదం, అభివృద్ధికి అభివృద్ధి, క్షేమాభివృద్ధి కలగేసుకుంటాడు. క్షేమం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. మీకు క్షేమం వద్దా, అభివృద్ధి వద్దా? 35 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడ ఎంత మాకు ఇలాంటి ప్రమాదం ఏమీ లేదు, ఏ హెచ్చరిక కూడా లేదు. ఏ అన్యజనుల మధ్య నుంచి కూడా మాకు హెచ్చరిక లేదు. నీకు ఎందుకు చెప్పు, డిబేటింగ్లు ఎందుకు నీకు? ఇంకేంటిది? మనమే నాశనం చేసుకుంటాం మనం. నిన్ను ఎవరు మెచ్చుకోవాలి? దేవుడు మెచ్చుకోవాలా, మనుషులు మెచ్చుకోవాలా? చదవండి 37వ కీర్తన 6వ వచనం చదవండి. నువ్వు నీతిని వలె